రాష్ట్రంలో మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 200 కోట్లకు పైగా మహిళలు ఫ్రీ జర్నీ చేశారు. అయితే జీరో టికెట్ జారీలో కీలకమైన ఆధార్ కార్డులతో కొత్త సమస్య వచ్చింది. ఆధార్లో అడ్రస్ ఏపీ అని ఉండడంతో టికెట్ల విషయంలో కండక్టర్లతో గొడవలు పడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి ఏపీలో ఆధార్ పొందడంతో వాటి మీద ఆంధ్రప్రదేశ్ అనే ఉంది. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే జీరో టికెట్ ఇవ్వమని కండక్టర్లు చెబుతున్నారంటున్నారు ప్రయాణికులు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు ప్రయాణంపై రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది. దీనికి మొదటి నుంచి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. జీరో టికెట్ల ద్వారా మహిళలు వివిధ ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ ఆధార్ గుర్తింపు కార్డు ద్వారా ఏదైతే టీజీ ఏపీ ఉన్న సమస్య కావచ్చు, దాంతోపాటు ఫోటో అప్డేట్ లేని వారికి టికెట్లు ఇవ్వట్లేదు అనేది ఒకటి తెరపైకి వచ్చింది. మరి దీనిపైన మనం క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ ఆధార్ అప్డేట్ లేకపోవడం వల్ల చాలా మందికి ఈ మహిళలకు జీరో టికెట్లు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరు ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చారు? మేము ఇలాంటి విషయంలో అంటే అట్లాంటి ఆదేశాలు ఏమి ఇవ్వలేదండి. యాక్చువల్గా చాలా చిన్నప్పటి ఫొటోస్ తోటి ఆధార్ కార్డ్స్ తీసుకొస్తున్నారు. ఆ టైంలో కన్ఫ్యూజన్ తోటి మా కండక్టర్స్ వాటిని అప్డేట్ చేసుకోండి అని చెప్పిన మాట అయితే వాస్తవమే. కానీ కంబైన్డ్ అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇష్యూ అయిన ఆధార్ కార్డ్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఉంటుంది. దాన్ని మార్చుకోవాలని మటుకు ఎవరు ఇన్సిస్ట్ చేయటం లేదు. ఎక్కడన్నా కొన్ని సంఘటనలు జరిగినా కానీ మేము మన కండక్టర్స్ని కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది. అంటే ఇది ఎక్కడొస్తుందంటే మాకు మెయిన్గా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కానీ మొన్న కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా పెట్టారు స్త్రీ శక్తి పథకం అని. వాళ్ళు ఇతర రాష్ట్రాలకి నడిపే బస్సుల్లో ఈ పథకం అమలు చేయటం లేదు. వేరాజ్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ అమలు చేస్తున్న పథకంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సుల్లో కూడా ఈ మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రాయచూరు వెళ్తాయి. మేము రోజు ఒక 40-45 బస్సులు నడుపుతాం రాయచూరు కర్ణాటక. అలాగే యాదగిరి అని వెళ్తుంది. సో మన బార్డర్ వరకు మన తెలంగాణ వాళ్ళు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయొచ్చు. బార్డర్ దాటిన తర్వాత టికెట్ పే చేయాల్సి వస్తుంది. సో అటు నుంచి వచ్చేటప్పుడు కూడా బార్డర్ వరకు పే చేస్తారు, తర్వాత జీరో టికెట్ ఇస్తాము. సో ఇలాంటప్పుడు ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఎక్కువగా మన బస్సులో ప్రయాణిస్తుంటారు ఈ రాయచూరు నుంచి యాదగిరి నుంచి. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఆధార్ కార్డు ఒకటే మార్గం. సో ఆ టైంలో ఇది ఆధార్ కార్డ్ని వెరిఫై చేయటం జరుగుతుంది. కానీ మీరు ఏపీ అని ఉన్నదాన్ని తెలంగాణ మార్చుకోవాలనేది ఇన్సిస్ట్ చేయట్లేదు. చాలా చిన్నప్పటి ఫోటోలు ఉంటే అది వాళ్ళే అనే దానికి ప్రూఫ్ లేదు కాబట్టి, ప్లస్ చాలా మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని తెలంగాణ వాసులు కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ పథకం కింద ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయటం కోసం మటుకు కండక్టర్స్ కొంచెం ఆధార్ కార్డ్ని వెరిఫై చేయటం జరుగుతుంది. ఎనీహౌ ఇలా వచ్చింది కాబట్టి ప్రెస్లో మేము మా వాళ్ళందరినీ మళ్ళీ గేట్ మీటింగ్స్లో చెప్పడం జరుగుతోంది. ఏపీ అని ఉంటే అది కనుక ఫోటో ప్రాపర్గా ఉంటే తెలంగాణ అని అప్డేట్ చేసుకోవాలని ఇన్సిస్ట్ చేయొద్దు, వాళ్ళకి జీరో టికెట్స్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా మనకు ఏ రాష్ట్రాలకు బార్డర్లో ఉన్న జిల్లాలు ఎక్కువగా ఇట్లాంటి సమస్య కనిపిస్తుంది? నేను ఇంతకుముందు చెప్పినట్లు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి కొన్ని ఎక్స్ప్రెస్లు నడుస్తుంటాయి. హైదరాబాద్ కాకపోయినా మనకు అక్కడ కోదాడ నుంచి నడుస్తుంటాయండి, విజయవాడకి నడుస్తుంటాయి. సో వాటిల్లో మనము మన బార్డర్ వరకు జీరో టికెట్ అలో చేస్తాము. అట్లాగే ఇటు మహారాష్ట్ర వైపు నడుస్తాయి. మనకి నిజామాబాద్, ఆదిలాబాద్ రీజన్స్ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకి బస్సులు చాలా ఎక్కువ నడుస్తుంటాయి. సో ఆదిలాబాద్ నుంచి నడిచిన ఈ బస్సులు అన్నిట్లో కూడా మన బార్డర్ వరకు అలో చేయటం జరుగుతుంది. కాబట్టి వేరే రాష్ట్రాల వాళ్ళని గుర్తించడం కోసం ఆధార్ కార్డు అనేది వెరిఫై చేయటం కంపల్సరీ. కాబట్టి ఈ బస్సుల్లోనే మనకి ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదురవుతున్నాయండి. అంటే మహిళలకు ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ వినియోగించుకునే మహిళలకు ఏం చెప్తారు ఈ జీరో టికెట్లకు సంబంధించి? ఒక యంగ్ ఏజ్లో ఉన్న ఫోటో ఉండి దానికి దీనికి ఇప్పుడు కనుక కొంచెం పోలికలు మారిపోయినట్లుంటే ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని రావాలని మా విజ్ఞప్తి. చాలా రష్ ఉంటుంది బస్సుల్లో. ఆ టైంలో
కండక్టర్స్ అడిగితే కొన్ని చోట్ల మహిళలు దౌర్జన్యం చేయటం కూడా జరుగుతూ ఉంది. దయచేసి కండక్టర్ల ప్లేస్లో ఉండి ఆలోచించండి. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని వేల మందిని డీల్ చేస్తుంటారు. ఇట్లా ఒకళ్ళు ఇద్దరితోటి వాళ్ళని కన్విన్స్ చేయడానికే వాళ్ళ టైం వేస్ట్ చేయటం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయచేసి కండక్టర్స్తో సహకరించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే మేడం, అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ గొడవల సమయంలో ఆధార్ కార్డు ఫోన్లో ఫోటోస్ చూపించడం కావచ్చు, జిరాక్స్లు చూపించడం అట్లాంటివి యాక్సెప్ట్ చేస్తున్నారు? అసలు ఎలాంటి వాటికి జీరో టికెట్ ఇస్తున్నారు ఐడి ప్రూఫ్స్? ఐడి ప్రూఫ్ అంటే ఫస్ట్ ఆధార్ అన్నాం, ఇప్పుడు ఓటర్ ఐడి ఇది కూడా చూసి అలౌ చేస్తున్నారండి. బట్ ఫోన్లో అంటే వెరిఫై చేయటం కష్టం అవుతుంది కాబట్టి జిరాక్స్ కాపీ క్యారీ చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, చూడొచ్చు మొత్తంగా అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ఆధార్ అప్డేషన్ కావచ్చు, ఫోటో అప్డేషన్ సంబంధించి ఇటు మహిళా ప్రయాణికులు కూడా కండక్టర్తో సహకరించాలని అధికారులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు పథకం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా కోట్లల్లో మహిళలు ఈ ప్రయాణాన్ని అయితే వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ బార్డర్ జిల్లాలకు వెళ్లే వాసులు ఖచ్చితంగా ఈ కొత్త అప్డేట్స్ని అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజెంట్ మహిళా ఉచిత ప్రయాణానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.